8. కమ్యూనిజాన్ని ఎదుర్కోవలసిన విధానం. కమ్యూనిస్టు పరిపాలన ఎవరికీ నెమ్మదినివ్వజాలదు. కమ్యూనిస్టు గొప్ప నాయకులు కూడా ఎప్పుడూ భయపడుతూ ఉన్నారు. అనేక మంది కమ్యూనిస్టు నాయకులని నేనెరుగుదును. వారు గొప్ప భారంతో మూలుగుతున్నారు. యేసే వారికి విశ్రాంతినివ్వగలడు. కమ్యూనిస్టు పాలకులని క్రీస్తు కోసం సంపాదిస్తే లోకాన్ని నాశనం నుండి తప్పించినట్లవుతుంది. యుద్ధ సామగ్రి కోసం మితిమీరి వారు డబ్బు ఖర్చు చేస్తున్నందున అనేకులు ఆకలి బాధతో అలమటిస్తున్నారు. కమ్యూనిస్టులని క్రీస్తు కోసం సంపాదిస్తే అంతర్జాతీయ ఆందోళన అణిగిపోతుంది. కమ్యూనిస్టులు క్రీస్తు వైపు తిరిగితే క్రీస్తుకు పరలోకంలోని దూతలకు ఎంతో సంతోషం కలుగుతుంది. క్రీస్తు సంఘానికి గొప్ప జయం కలుగుతుంది. రక్షింపబడిన కమ్యూనిస్టులని నేను ఎరుగుదును. నా యవ్వన దశలో నేను కూడా గట్టి నాస్తికుడెను. కమ్యూనిస్టులు నాస్తికులు పక్షతాపపడి రక్షింపబడితే క్రీస్తును చాలా ప్రేమిస్తారు. ఎందుకంటే వారు బహుగా పాపం చేశారు. సువార్త సేవ ఏర్పాట్ల విషయంలో మనకు జ్ఞానం కావాలి. ఒక విధంగా చూస్తే మనుషులంతా సామాన్యులే గాని మరో విధంగా చూస్తే సామాన్యులు కారు. దైవ సేవ పెద్ద పెద్ద నాయకుల మధ్య చేసి వారిని ప్రభు వైపు త్రిప్పితే వారు ఆ తరువాత అనేకులని త్రిప్పగలరు. అందుచేతనే ప్రభు తన సేవాంతంలో ఏదో ఒక పల్లెటూరికి వెళ్ళలేదు గాని ప్రపంచానికే మత కేంద్రమైన యెరూషలేముకు వెళ్ళాడు. పౌలు కూడా పదే పదే రోమాకు ప్రయత్నించాడు. మనం మామూలుగా చేస్తున్న పనిని ఆపివేయాలి. యెహోవా కార్యాలని అశ్రద్ధగా చెప్పేవాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉంది. దేవుని సంఘం కమ్యూనిజంతో ఆధ్యాత్మిక సమరం చేయాల్సి ఉంది. సంఘం సక్రమంగా పనిచేయనందున కమ్యూనిస్టులు ఎన్నో దేశాలని కబళించి వేశారు. సంఘం క్రమబద్ధంగా దీక్షగా పనిచేయని ఆరంభించాలి. దేవుడు ఇనుప గడియలని విరుగొట్టి ఉన్నాడు అని కీర్తనల గ్రంథంలో రాసి ఉంది. అలాంటప్పుడు కమ్యూనిస్టుల ఇనుప తెర ఆయన దృష్టిలో అల్పమైనదే. ఆరంభంలో సంఘం రహస్యంగానూ చట్టానికి విరుద్ధంగానూ పనిచేసి జయాన్ని సాధించింది. మనం కూడా ఈ విధానాన్ని ఒప్పుకొని ఆరంభ క్రైస్తవుల్లాగానే చేస్తే అనేక కమ్యూనిస్టులని క్రీస్తు కోసం సంపాదించగలం. ఒకడు తన సిద్ధాంత సరళిలో ఉన్న అంశాన్ని విశ్వసించడు గాని అయితే దేనికోసం మరణించడానికైనా సిద్ధపడతాడో దాన్నే నిజంగా నమ్ముకుంటాడు. రహస్య సంఘములోనున్న క్రైస్తవులు తమ విశ్వాసాన్ని ప్రాణాల్ని పణంగా ఒడ్డైనా కాపాడుకుంటారు. వారికి సహాయం చేయడానికి మీకు మనసుందా? కమ్యూనిస్టు దేశాల్లో క్రైస్తవులందరూ క్రూరమైన హింసలని ఎలా పొందుతున్నారో వర్ణించలేం. రోమానియా దేశంలో కమ్యూనిజాన్ని విస్తరణగా వించిన లుక్రిటియో పాట్రస్కాను అనే వ్యక్తి నాతో జైల్లో ఉన్నాడు. అతని సహచరులు అతని జైల్లో వేయడమే వారికి ఇవ్వజాపిన బహుమానం. అతడు బుద్ధి స్థిరత గల వాడే. నా పిచ్చి ఆసుపత్రిలో ఉంచినందున అతడు పిచ్చివాడై పోయాడు. ఉన్నతాధికారిణి అన్న పాకర్ స్త్రీకి కూడా అదే చేశారు. క్రైస్తవులను అనేక రకాల బాధ పెట్టిన వారు సహితం తుదాకు నానావిధ అగచాట్లకు గురైనారు. ఇలా ఉండగా చైనా వీధుల్లో జరుగుతున్న అమానుష కార్యాలు విన్నవారందరికీ అసహ్యం కలిగింది. రెడ్ గార్డ్స్ బహిరంగంగా బహు క్రూరంగా ప్రవర్తించసాగారు. ఈ పరిస్థితుల్లో ఎవరికి కనబడకుండా జైల్లో వేస్తున్న విశ్వాసులని వారు ఏం చేస్తున్నది అనూహ్యం. ఇటీవల ఒక భయానక వార్త తెలిసింది. కొందరు నిజ విశ్వాసులని ఒక భక్తిగల రచయితను వారు బంధించి వారు తమ విశ్వాసాన్ని విడవనందున చైనా వారు ఈ విశ్వాసుల చెవులు, నాలుకలు, కాళ్ళు నరికివేశారట. కమ్యూనిస్టులు మానవుల్ని చిత్రహింసల పాలు చేసి అమానుషంగా చంపడం చాలా ఘోరమైన విషయం. అయితే దానికంటే వారు చేస్తున్న ఘోరాతి ఘోరమైన కార్యం లేనిపోని సంగతులు చెప్పి అనేక అమాయక ప్రజల్ని, పిల్లల్ని భ్రమింపజేయడం, దుర్బోధలు చేసి వారి మనసులను చెరిపివేయడం. వారు కమ్యూనిస్టులని క్రైస్తవ సంఘాలకు నాయకులుగా నియమించి సంఘాన్ని నాశనం చేస్తున్నారు. యవనస్తులు దేవునియందు క్రీస్తునందు విశ్వసించకుండా చేస్తూ అట్టి విశ్వాసులను వారు ద్వేషించేలా చేసే వారు క్రైస్తవ యోధులు. జైలు శిక్షను అనుభవించి విడుదలైన తర్వాత
వారు భరింపజాలని బాధ ఏమంటే తమ పిల్లలు సంపూర్ణంగా నాస్తికులై తల్లిదండ్రులను దూషించడమే. ఈ పుస్తకం సిరాతో నేను రాయడం లేదు. హృదయంలో నుండి స్రవిస్తున్న రక్తంతో రాస్తున్నాను. దానియేలు జీవించిన దినాల్లో అగ్నిగుండంలో నుండి బయటకు వచ్చిన ముగ్గురు యువకులు ఏ విధంగా కాలకుండా ఉన్నారో, అలాగే జైలు నుండి విడుదలై బయటికి వచ్చిన క్రైస్తవులు కూడా కమ్యూనిస్టులపై ఏ విధమైన ద్వేషభావం లేకుండా రావడం విశేషం. ఒక పుష్పాన్ని నీవు కాళ్ళతో త్రొక్కితే అది నీకు పరిమళ వాసననిస్తుంది. అలాగే హింసల పాలైన క్రైస్తవులు హింసకులైన కమ్యూనిస్టులకు తమ ప్రేమను, గంధాలని వెదజల్లుతున్నారు. మేము అనేక జైలు అధికారులని క్రీస్తునొద్దకు నడిపించాం. మమ్మల్ని బాగా హింసించిన వారికి ప్రేమతో క్రీస్తు సువార్తను అందించడం మా గురి. నా సహోదరులైన అనేకులు జైళ్లలో హతసాక్షులై పోయారు. అట్టి అట్టి భాష్యం నాకు దొరకలేదు. అట్టి భాగ్యం నాకు దొరకలేదు. నేను విడుదల నొంది రొమేనియాను విడిచి బయటికి రాగలిగాను. అయితే పశ్చిమ దేశాల్లోని అనేక సంఘ నాయకులకు కమ్యూనిస్టులు రక్షింపబడాలనే భారం ఏమీ లేనట్లు నేను చూచాను. క్రైస్తవులకు మొత్తం మీద కమ్యూనిస్టులంటే ప్రేమ లేదు. అందుకు రుజువు వారు కమ్యూనిస్టు దేశాలలో నున్న ప్రజల రక్షణ కోసం ఏమీ చేయడం లేదు. యూదుల కోసం, మహమ్మదీయుల కోసం, బౌద్ధుల కోసం వారు మిషన్లు స్థాపించారు. గానీ కమ్యూనిస్టుల కోసం ఏ విధమైన మిషన్లు లేవు. నిజంగా వారికి కమ్యూనిస్టులపై ప్రేమ లేదు. ఒకవేళ ప్రేమ ఉంటే హిందూ దేశీయులని ప్రేమించిన కేరీ, చీనా వారిని ప్రేమించిన హడ్సన్ టేలర్ ఎలా మిషన్లు స్థాపించారో అలాగే వీరు చేసుండేవారు. చరిత్ర నేర్పిన పాఠాలు ఆరంభ శతాబ్దాల్లో ఉత్తర ఆఫ్రికా ప్రాంతాలన్నిటిలో క్రైస్తవం బాహుగా వ్యాపించింది. కానీ రాను రాను క్రైస్తవులు ఒక విషయాన్ని బాగా నిర్లక్ష్యం చేశారు. అదేమంటే వారు మహమ్మదీయులని క్రీస్తు కోసం సంపాదించకపోవటం. దాని ఫలితంగా మహమ్మదీయులు ఉత్తర ఆఫ్రికాపై దండెత్తి వచ్చారు. క్రైస్తవ్యాన్ని పెరికివేశారు. ఇప్పటి వరకు కూడా ఉత్తర ఆఫ్రికా మహమ్మదీయుల చేతిలో ఉంది. చరిత్ర నేర్పుతున్న ఈ పాఠాలను మనం అవగాహన చేసుకోవాలి. కమ్యూనిజాన్ని పడగొట్టగలిగిన రాజ్యాంగ శక్తి ఏదీ లేదు. అనేక మంది పాశ్చాత్య నాయకులకు సైతం ఈ దుష్ట శక్తిని పడగొట్టడం ఇష్టం లేదు. ఆయా ఆపదలు, రోగాల నుండి మనుషులని రక్షించడానికి వారు ఏర్పాట్లు చేస్తున్నారు గానీ వీటన్నిటికంటే బాధ పెడుతున్న కమ్యూనిజాన్ని రూపుమాపే ప్రయత్నాలు చేయడం లేదు. ప్రఖ్యాతి చెందిన రష్యను రచయిత ఇలియా ఎరన్ బార్గ్ ఇలాగన్నాడు: ఒకవేళ స్టాలిన్ ఏ పని చేయకుండా తాను చంపిన వారి పేర్లు రాస్తూ కూర్చుంటే ఆ జాబితాను ముగించడానికి అతనికి తన జీవిత కాలమే సరిపోయి ఉండేది కాదు. రష్యా కమ్యూనిస్టుల 20వ మహాసభలో క్రుష్చెవ్ ఇలాగన్నాడు: స్టాలిన్ వేల కొలది అమాయకులైన కమ్యూనిస్టుల్ని చంపివేశాడు. 17వ మహాసభ సమయాన నాయకత్వం వహించడానికి నియమితులైన 139 మందిలో 98 మందిని తరువాత పట్టుకొని చంపివేశారు. దీన్ని బట్టి స్టాలిన్ క్రైస్తవులకు ఏమి చేస్తాడో సులువుగా ఊహించగలం. రష్యాలో స్టాలిన్ కాలంలో జరిగిన దుష్ట సంభవాల కంటే మరీ దౌర్జన్య క్రియలు ఇప్పుడు చైనాలో కూడా జరుగుతున్నాయి. బహిరంగంగా క్రైస్తవులు ఆరాధించలేరు. ఈ రెండు దేశాల్లో క్రైస్తవ్యాన్ని ద్వేషించడానికి దాదాపు 100 కోట్ల మంది ప్రజలకు శిక్షణిస్తున్నారు. రష్యా దేశంలో సర్కారు ఉద్యోగస్తులు క్రైస్తవ దేవాలయాలకు ఎదురుగా నిలిచి అక్కడ ఆరాధింపవస్తున్న యవనస్తులని చెంపదెబ్బలు కొట్టి వెళ్ళగొట్టుతారు. రాబోయే దినాల్లో క్రైస్తవులని అణగగొట్టడానికి సరైన యోధులని సిద్ధపరుస్తున్నారు. కమ్యూనిజాన్ని పడగొట్టగలిగిన శక్తి ఒకటే, అదే దేవుని వాక్యమనే శక్తి. ఈ శక్తి ద్వారానే అనేక కమ్యూనిస్టు దేశాల్లో రహస్య సంఘం పనిచేస్తుంది. రహస్య సంఘం ఇదివరకే కమ్యూనిస్టు ఉన్నతాధికారుల్లో కొందరిని క్రీస్తు కోసం సంపాదించింది. రొమానియా దేశ ప్రధానమంత్రి గెయోర్గియా యుడెచ్ మరణించకముందు తన పాపాల కోసం పశ్చాత్తాపపడి రక్షించబడ్డాడు. కమ్యూనిస్టు దేశాల్లో రాజకీయ వ్యక్తులు కొందరు రహస్య క్రైస్తవులు, అనేకులు వీరిలా విశ్వాసులైతే
ఆ దేశాల్లో గొప్ప మార్పు కలిగి స్వాతంత్ర్యాన్ని, క్రైస్తవ్యాన్ని ఆహ్వానిస్తాయి. అట్టి అవకాశాలు ఇప్పుడే విరివిగా కనిపిస్తున్నాయి. నేను అమాయకులైన అనేక కమ్యూనిస్టులు గొప్ప ఆందోళనలో నున్నారు. వాస్తవంగా కమ్యూనిస్టు దేశాల మధ్య సహోదర భావం పెంపొందుతుందని కమ్యూనిస్టులు నమ్ముతున్నారు. అయితే కమ్యూనిస్టు దేశాలే కుక్కల్లా కాట్లాడుకోవడం కోట్లాడుకోవడం చూస్తున్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలు ఈ లోకాన్నే స్వర్గంగా మార్చగలవని నమ్ముతున్నారు. అయితే ఇప్పుడు వారి ప్రజలు ఆకలికి మాడిపోతున్నారు. వారికి ధనిక రాజ్యాల నుండి గోధుమలు తెప్పించుకుంటేనే గాని గడవదు. కమ్యూనిస్టులు తమ నాయకుల పట్ల ప్రగాఢ విశ్వాసం ఉంచుతారు. అయితే స్టాలిన్ గొప్ప నరహంతకుడని, క్రుషేవ్ తెలివిహీనుడని ఇప్పుడు తమ సొంత వార్తాపత్రికల్లో చదువుతున్నాం. ఆ విధంగా ఇప్పుడు వారి నాయకులనే వారు నమ్మలేకపోతున్నారు. వారు పోపు లేని రోమన్ కథోలికులా ఉన్నారు. కమ్యూనిస్టుల హృదయాల్లో శూన్యతవుతుంది. వాటిని నింపగలవాడు క్రీస్తు ఒక్కడే. క్రీస్తు ఒకని హృదయంలో చేరు వరకు అతడు ఖాళీ హృదయుడుగానే ఉంటాడు. సువార్తలో వారిని ఆకర్షించు ప్రేమ ఉంది. క్రైస్తవులని, వారి కుటుంబాలని కమ్యూనిస్టులు దూషించి హింసించినా వారు దాన్నంతటిని మరిచిపోయి కమ్యూనిస్టులని ప్రేమిస్తున్నారు. క్రైస్తవ ప్రేమ సార్వత్రికమైంది. క్రైస్తవులకు పక్షపాతం అనేది ఉండకూడదు. మంచివారి మీద, చెడ్డవారి మీద సూర్యుడు ప్రకాశించునని యేసు చెప్పినాడు. క్రైస్తవ ప్రేమ కూడా అలాగే ఉంది. ఆరంభ దశలో క్రైస్తవులు సంఘ సంఘం యూదుల కొరకేనా లేక అన్యుల కొరకు కూడానా అని తమను తాము అడుగుకొన్నారు. అప్పుడు సరియైన జవాబు దొరికింది. అదే ప్రశ్న ఇప్పుడు కూడా ఉంది. క్రైస్తవ్యం పశ్చిమ దేశాల కొరకేనా లేక కమ్యూనిస్టు దేశాల కొరకు కూడానా? యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు ఆయన తన 2 చేతులని ఒకటి తూర్పుకును రెండవది పడమటికిని చాపినాడు. ఆయన యూదులకు మాత్రం రాజు కాడు గాని అన్యులకును, పశ్చిమ దేశస్థులకును, కమ్యూనిస్టులకు కూడా రాజై ఉన్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడని యేసు చెప్పాడు. ఆయన తన రక్తాన్ని అందరి కోసం ధారపోశాడు గనుక అందరూ సువార్త విని విశ్వసించాలి. రక్షింపబడిన తరువాత కమ్యూనిస్టులు మిక్కిలి ప్రేమగలవారును, ఆసక్తి గలవారవుతారు. కనుక వారికి సువార్తను అందించుటలో ఎంతో ప్రోత్సాహం కలుగుతుంది. ఒక్క నులివెచ్చని రహస్యను విశ్వాసిని నేనెప్పుడూ కలుసుకోలేదు. క్రీస్తు ప్రజలందరినీ ప్రేమించే వారికి తమ పాపము నుండి విడుదల కలిగించాలని కోరుతున్నట్లే కమ్యూనిస్టులను కూడా ప్రేమించి కమ్యూనిజం నుండి వారిని విడిపింపగోరుతున్నాడు.